వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి మధ్యయుగ భారతదేశంలో, ముఖ్యంగా మధ్యయుగ భారతదేశ చరిత్రలో భాగంగా అసలు భారతదేశం మీదకి ఎందుకు దండయాత్ర సాగించాల్సిన అవసరం ఏర్పడింది, ఇస్లాం మతానికి సంబంధించిన వ్యక్తులని అని చెప్పడంలో భాగంగా ఇస్లాం మత ఆవిర్భావం అనేది గత వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే అసలు అరబ్బుల దండయాత్ర జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం సార్. దీని మీద అసలు ఎగ్జామినర్ మీరు ఏ ఎగ్జామ్ అన్నా రాసుకోండి, ఒక చిన్న ఎగ్జామ్ నుంచి ఒక పెద్ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్ వరకు ఖచ్చితంగా అరబ్బుల దండయాత్ర మీద ప్రశ్న లేకుండా ఉండదు. అరబ్బుల దండయాత్ర ఎందుకు సార్ అంత ఇంపార్టెంట్? అరబ్బుల దండయాత్ర చేయకపోతే మన భారతదేశంలో ఇస్లాం ఆవిర్భావం ఉండదు. అరబ్బుల దండయాత్ర చేయకపోతే భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ అనే రాజ్యం ఉండదు. అరబ్బుల దండయాత్ర చేయకపోతే మన భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం ఉండదు. కాబట్టి భారతదేశ చరిత్రను మార్చినటువంటి యుద్ధాలు, భారతదేశ చరిత్రను మార్చినటువంటి సంఘటనలు అరబ్బుల దండయాత్ర భారతదేశం మీదకి. కాబట్టి అంతకుముందంతా భారతదేశ రాజ్యాలు హిందూ రాజులే మాట్లాడుకునే వాళ్ళము. ఎప్పుడైతే అరబ్బుల భారతదేశ ఆగమనం జరిగిందో వెంటనే ఇస్లాం రాజుల ఆగమనం వచ్చింది, ఇస్లాం రాజ్యాలు వచ్చాయి. భారతదేశ చరిత్రను చూసుకుంటే దాదాపుగా ఒక 700 నుంచి 800 సంవత్సరాల దేశాన్ని, సువిశాల దేశాన్ని పరిపాలించడం జరిగింది. కాబట్టి చరిత్ర గతి మారింది. కాబట్టి అరబ్బుల దండయాత్ర అంత ఇంపార్టెంట్. సరే సార్, ఫస్ట్ అరబ్బుల దండయాత్ర కంటే ముందు ఏం జరిగిందో ఒకసారి మాట్లాడుకున్నాం సార్. జాగ్రత్తగా ఏంటండి, ఖలీఫా అనే పదవి మీకు తెలుసు. ఖలీఫా అనే పదవి మీకు తెలుసు. ఖలీఫా అంటే ఏంటంటే మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత మహమ్మద్ ప్రవక్త యొక్క బోధనలను, అనగా ఇస్లాం మతాన్ని ప్రపంచానికి వ్యాప్తి చేయడానికి కూరుకున్నటువంటి ఒక పదవి పేరే ఖలీఫా. సార్ ఈ ఖలీఫా ఎక్కడుంటాడంటే టర్కీ దేశంలో ఉంటాడు, మనందరికీ తెలిసింది. సార్ ఈ ఖలీఫా ఏం చేస్తాడంటే మెయిన్ 2 డ్యూటీలు చేస్తాడు ఖలీఫా. సార్ 2 ప్రధానమైన డ్యూటీలు. ఒక డ్యూటీ ఏంటంటే ఇస్లాం మత వ్యాప్తి, ప్రపంచంలో ఎక్కడెక్కడన్నా కానీ ఇస్లాం మత డ్యూటీ ఒకటి. రెండోది ఏంటంటే ఎవరైనా ఇస్లాం రాజులు అంటే ఇస్లాం మతాన్ని స్వీకరించిన వ్యక్తి, నేను ఈ ప్రాంతంలో రాజ్యాన్ని స్థాపించాను, నేను ఈ ప్రాంతంలో రాజు అంటే ఈ ఖలీఫా ఏం చేస్తాడంటే ఒక అనుమతి పత్రాన్ని ఇస్తాడు. వెరీ గుడ్ రా, నువ్వు బాగా రాజ్యాన్ని స్థాపించావు, నువ్వు ఇలాగే ఇంకా వివిధ ప్రాంతాలను జయించు అని చెప్పి నీకు ఖలీఫా నుంచి, అనగా నా నుంచి నీకు అనుమతి వస్తుంది, నిన్ను రాజుగా గుర్తిస్తున్నా. సార్ గుర్తింపు. సార్ గుర్తించకపోతే ఏమవుతుందంటే ఆ కాలంలో ఖలీఫా గుర్తింపు పొందాడంటే ఒక మగాడు లాంటోడు రాజు. అబ్బా, నేను ఖలీఫా నుంచి పొందిన గుర్తింపు అంటే నేను అద్భుతమైన రాజుని అని రాజులు ఫీల్ అయ్యేవాళ్ళు. కాబట్టి ఖలీఫా ఈ విధమైన డ్యూటీలు చేస్తాడు. ఒకటి వచ్చి ఇస్లాం మత వ్యాప్తి, రెండోది వచ్చి రాజులను గుర్తిస్తారు. ఇక మూడోది, ఈ విధంగా రకరకాల రాజులు ఉన్నారు కదా ముస్లిం రాజులు. ఈ ముస్లిం రాజులు ఏం చేస్తారంటే డబ్బులు తీసుకొని, ముస్లిం రాజులు ఏం చేస్తారంటే పన్నుల ద్వారా వసూలైన డబ్బులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, సార్ జకాత్ అని మాట్లాడుకున్న గుర్తుకుందా, దాన ధర్మాలన్నా చేయండి లేదా పన్నులని కావాలి. ఈ ముస్లిం రాజులు ఏం చేస్తారంటే కొంత డబ్బులు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఖలీఫాకు కడతారు. కప్పం అనుకోండి, పన్ను అనుకోండి, దానం అనుకోండి, ఏదైనా అనుకోండి, ఖలీఫాకు పంపిస్తారు. ఈ ఖలీఫా ఈ డబ్బులంతా ఏం చేస్తాడు సార్ ఖలీఫా అంటే, ఖలీఫా డబ్బులంతా కొన్ని ప్రాంతాల్లో మసీదులు కట్టిస్తాడు, కొన్ని ప్రాంతాల్లో ముస్లింలకు దాన ధర్మాలు చేస్తాడు, ముస్లిం జాతి అభివృద్ధికి తోడ్పడతాడు ఖలీఫా. ఇన్ని డ్యూటీలు చేస్తాడు ఖలీఫా. ఓకే, బాగానే ఉంది. ఒకసారి ఏం జరిగిందంటే మన ఇండియాకు సరే ఇప్పుడు మన ఇండియా అరబ్బుల దండయాత్రలోకి వచ్చేస్తాం. ఖలీఫా డ్యూటీలు చెప్పిన ఏం చేస్తాడు, ఇప్పుడు చెప్తాడు ఖలీఫా ప్రపంచంలో ఉన్న ముస్లింలకు దాన ధర్మాలు చేస్తాడు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది, ముస్లిం రాజులు పంపిస్తాడు. ఇంకా ఏం చేస్తాడు, వాళ్ళని గుర్తిస్తాడు. ఇంకా ఏం చేస్తాడు, ప్రపంచానికి ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడం కోసం చూసుకుంటూ ఉంటాడు. ఇటువంటి క్రమంలో మన భారతదేశం దిగువ హిందూ మహాసముద్రంలో ఉన్న చిన్న రాజ్యం శ్రీలంక. ఈ శ్రీలంక దేశాన్ని ఎవరో ఒక ముస్లిం రాజు పరిపాలిస్తున్నాడు. ఈ ముస్లిం రాజు ఏం చేశాడంటే శ్రీలంక రాజు సార్, శ్రీలంక దేశానికి సంబంధించిన ముస్లిం రాజు శ్రీలంకను ఒక ముస్లిం రాజును పరిపాలిస్తున్నాడు. ఆ కాలంలో ఏ పీరియడ్లో 711 ఆ పీరియడ్లో క్రీస్తు శకం సార్ 711, 712 కాదు, 711 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 711వ ప్రాంతంలో ఈ శ్రీలంక దేశం నుంచి ఒక ముస్లిం రాజు పరిపాలిస్తుంటే శ్రీలంక దేశం నుంచి కానుకలు పోయినాయి. కానుకలు ఏం చేస్తాడంటే ఒక నౌకలో పంపించాడు. పంపిస్తుంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక రాజవంశం ఉంది, వెరీ 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 ఇంపార్టెంట్. అసలు రేపు ఎగ్జామ్ హాల్లో ఇది అడుగుతాడు సార్, రాజవంశము వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆ రాజ్యము సింధు రాజ్యము కొన్ని 100 సార్లు ఎగ్జామ్ హాల్లో అడిగాడు సార్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నేటి పాకిస్తాన్ సార్, అప్పుడంతా ఇండియానా అని మాట్లాడుకున్నాం సార్. మీ బ్రెయిన్లో ఫీడ్ చేయండి, 1947 ఆగస్టు 14వ తేదీ వరకు నేను భారతదేశం అంటే పాకిస్తాన్ కూడా మన దేశం కింద ట్రీట్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి సార్. ఈ సింధు రాజ్యం
ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న సింధు రాజ్యం అనేది ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో పాకిస్తాన్లో ఉంది ప్రజెంట్. ఆ రాజ్యంలో ఈ రాజ్యానికి రాజు ఎవరంటే తాహిర్. సార్ ఓకే సార్, అక్కడ దాకా ఉంది. క్రీస్తు 711వ సంవత్సరంలో మనోడు ఎవరు శ్రీలంక దేశానికి సంబంధించిన ఒక ముస్లిం రాజు కానుక పంపించాడు. ఎవరికి పంపిస్తాడు? ఖలీఫా పంపిస్తాడు. నాకు కూడా బయలుదేరినాయి, అక్కడ దాకా గుర్తుపెట్టుకోండి. సరే, ఈ సింధు రాజ్యము ప్రస్తుత పాకిస్తాన్లో ఉన్న సింధు రాజ్యము అనేది ఉంటుంది. సింధు రాష్ట్రమే అనుకోండి, సింధు రాజ్యం తర్వాత రాష్ట్రాలకు వచ్చినాయి. ఆ సింధు రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తున్నాడు, ఆ హిందూ రాజు. అతని పేరు దాహిర్. ఈ దాహిర్ అనేటువంటి హిందూ రాజు పరిపాలిస్తున్నాడు. సార్, ఈ దాహిర్ రాజు యొక్క వంశం పేరు ఏం పేరంటే చాచా వంశం. కొన్ని వందల సార్లు ఎగ్జామ్ హాల్లో అడిగాడు. ఎందుకంటే భారతదేశం మీదకి మొట్టమొదటిసారిగా దండయాత్ర సాగించినటువంటి అరబ్బులు దాగిరిని ఓడించడం జరిగింది, కాబట్టి గుర్తుపెట్టుకోవాలా. సార్, ఈయన రాజ్యం పేరు సింధు రాజ్యం. ఈ సింధు రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నాడు? దాగిర్ అనేటువంటి రాజు. వీళ్ళ వంశం పేరు ఏం పేరంటే చాచా వంశం. సార్, వంశం పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ దాగిర్కు ఒక భార్య ఉంది. ఆమె పేరు రాణిభాయ్. సార్, ఎందుకు సార్ ఈ పాత్రలని చాలా చాలా ఇంపార్టెంట్ సార్. మనకు చాలామంది అభ్యర్థులు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే రాణిభాయ్ ఎవరు, పద్మిని ఎవరు. సార్, రాణి పద్మిని అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో మేవాడ్ పాలకుడు రాజా రతన్ సింగ్ను ఓడిస్తాడు. అక్కడ మాట్లాడదాం. మళ్ళీ ఇంకా కొంతమంది కమలాదేవి గుర్తుకొస్తుంది. కమలాదేవి అక్కడ కూడా వాఘాల కర్ణదేవుని యొక్క భార్య కమలాదేవి. సార్, నేను అక్కడ డీటెయిల్గా మాట్లాడతా. మీ బ్రెయిన్లో నాకు రాణిభాయ్ ఒక్కడిని గుర్తుపెట్టుకోండి. రాణిభాయ్ సార్, రాణిభాయ్ ఈజీ గుర్తుపెట్టుకోండి. ఈమె రాణిభాయ్, ఎందుకంటే మనకు అవసరం రాణిభాయ్. ఈ జాగ్రత్తగా. దాహిర్ యొక్క భార్య పేరు ఏం పేరు? రాణిభాయ్. ఈ రాణిభాయ్కి దాహిర్కు పుట్టినటువంటి ఇద్దరు కూతుర్లు ఉంటారు సార్. ఆ కూతురు పేరు ఏం పేరంటే ఒక ఆమె పేరు సూరజ్ దేవి, పరిమళ దేవి. చూడండి, సూరజ్ దేవి, పరిమళ దేవి. వీళ్ళిద్దరు కుమార్తెలు. ఎవరికి? దాహిర్ అనే రాజుకు రాణిబాయి అనేటువంటి భార్యకు జన్మించిన ఇద్దరు కుమార్తెల పేరు ఏం పేరంటే సూరజ్ దేవి, పరిమళ దేవి. సార్, మళ్ళీ దేవలదేవి కూడా వస్తుంది. వాగేల కన్నదేవునికి కమలాబాయికి ఇద్దరికి పుట్టిన వ్యక్తి. ఆమె పేరు ఏం దేవలదేవి. పారిపోయి యాదవ రామచంద్రుడు రాజ్యంలోకి వెళ్తుంది. సార్, మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ మీ బ్రెయిన్లో ఫీట్ చేయండి, ఎందుకంటే ఒకటే రోజు సబ్జెక్ట్ రా సార్. ఇవన్నీ పాత్రలు గుర్తుపెట్టుకుంటేనే. చూడండి ఒకసారి, సింధు రాజ్యాన్ని దాహిర్ అనేటువంటి హిందూ రాజు పరిపాలిస్తున్నాడు. దాహిర్ అనే హిందూ రాజు వంశం ఏంటంటే చాచా వంశం. ఈయనకు ఒక రాణిబాయికి పుట్టిన సంతానం ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఒకరి పేరు సూరజ్ దేవి, రెండో వ్యక్తి పేరు పరిమళ దేవి. సార్, సు అంటే మంచి, పరిమళం అని గుర్తుపెట్టుకోండి. పరిమళ దేవి, సూరజ్ దేవి. సార్, వీళ్ళిద్దరికి పుట్టిన ఇంకొక అబ్బాయి ఉన్నాడు. అతని పేరు జయసింహుడు. సార్, ఇక్కడ కూడా అంతే. జయపాలుడు వస్తాడు, జయచంద్రుడు వస్తాడు. ఇతని పేరు జయసింహుడు. సార్, హా ఉంది కాబట్టి జయపాలుడు కాదు, జయచంద్రుడు కాదు. బాగా గుర్తుపెట్టుకోవచ్చు. దాగి కుమారుడి పేరు ఏంటంటే జయసింహుడు. ఇప్పుడు ఈ పాత్రలు ఉన్నాయి. ఓకే, జాగ్రత్తగా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా శ్రీలంక దేశం నుంచి కానుకలు మన ఖలీఫా అనగా టర్కీ దేశానికి పోతున్నాయి. ఈ పొయ్యే క్రమంలో ఈ సింధు రాజ్యంలో ఉన్నటువంటి దాహిర్ అనేటువంటి రాజు యొక్క, సార్ వెరీ 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 ఇంపార్టెంట్, ఈ దాహిర్ యొక్క రాజు యొక్క రాజధాని ఏంది? కొన్ని వందల సార్లు ఎగ్జామ్ హాల్లో అడిగారు సార్. బ్రాహ్మణాబాద్. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పదాలన్నీ చాలా ఇంపార్టెంట్ సార్. ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క రకంగా ఉంది. నేనేం చెప్తే అది గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణాబాద్. దీనికే ఇంకో పేరు ఏం పేరంటే అలోర్. దీనికే ఇంకో పేరు ఏం పేరంటే రేవార్. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. యుద్ధం మీరు పేరు ఏమైనా ఉంటే ఆ యుద్ధం గురించి మళ్ళా మాట్లాడతా. ఇప్పుడు మీ బ్రెయిన్లో ఫీడ్ చేయాలా సార్. సింధు రాజ్యం యొక్క రాజధాని ఏంది? బ్రాహ్మణాబాద్. సార్, ఎందుకు సార్ దానికి బ్రాహ్మణాబాద్ వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం ఏంటంటే ఈ అలోర్ అంటారు. యాక్చువల్గా ఆ పట్టణం పేరు అలోర్నే ఇంకో పేరు ఏం పేరు రేవార్ అంటాం. ఎందుకు దాన్ని బ్రాహ్మణాబాద్ అంటారంటే వాళ్ళు బ్రాహ్మణులు అయి ఉండడం వల్ల దానికి బ్రాహ్మణాబాద్ పేరు అని వచ్చి ఉంటుందని అత్యధిక మంది చరిత్రకారుల నమ్మకం. సరే, ఈ దాహిర్ అనేటువంటి రాజు యొక్క రాజధాని ఏంటంటే బ్రాహ్మణాబాద్ లేదా అలోరు లేదా రేవార్. సరే, ఈ సింధు రాజ్యంలో ఉన్నటువంటి ఈ దాహిర్ రాజుకు సంబంధించి ఒక ఓడరేవు ఉంటుంది, ఒక రేవు పట్టణం ఉంటుంది. దాని పేరు ఏం పేరంటే
దేవాల్. సార్ ఒకటే రోజు సబ్జెక్ట్ రాదు సార్, మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ పాత్రలన్నీ కొన్ని వందల సార్లు ఎగ్జామ్లో ఎక్కడో సార్ అడిగాడు. సింధు రాజ్యం యొక్క రాజధాని ఏంటి? అలోర్ లేదా రేవార్ లేదా బ్రాహ్మణాబాద్. సింధు రాజ్యం యొక్క రాజు ఎవరు? దాహిర్. దాహిర్ భార్య పేరు ఏం పేరు? రాణిబాయి. ఈ దాహిర్కు రాణిబాయికి మధ్య పుట్టిన సంతానం 2 కూతుర్లు 1 కొడుకు. ఆ 2 కూతుర్లు ఎవరు? ఒక వ్యక్తి పేరు సూరజ్దేవి, పరిమళదేవి. సార్ కొడుకు పేరు జయసింహుడు. జయసింహుడు. సార్ ఈయన్ని పూగి అని కూడా అంటారని కొంతమంది అని నమ్మకం. లేదు పూగి అనేవాడు ఇంకో కొత్త కొడుకు, అంటే ఇంకో కొడుకు అని కొంతమంది. మనం గుర్తుపెట్టుకోండి చాలు. సరే, ఈ విధంగా దాహిర్ రాజ్యంలో, ఈ విధంగా దాహిర్ రాజు పరిపాలిస్తున్న సింధు రాజ్యంలో ఒక ప్రముఖమైన ఓడరేవు ఉంది, ప్రముఖ పట్టణం ఉంది. దాని పేరు ఏంటంటే దేవాల్. ఓడరేవు సార్. ఇప్పుడు ఈ స్టోరీకి వచ్చేయండి. నేను చెప్పినట్టు శ్రీలంక దేశం నుంచి భారతదేశ దిగువ ఉన్న హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి శ్రీలంక దేశం నుంచి ముస్లిం రాజు కానుకలను నౌక ద్వారా, ఓడ ద్వారా పంపిస్తున్నాడు. ఈ పంపించే క్రమంలో ఎప్పుడైతే ఈ సింధు రాజ్యంలోకి ఓడ నౌక ఎంటర్ అయితేనే ఈ సింధు రాజ్యంలో కొంతమంది దొంగలు ఉంటారు. సింధు రాజ్యంలో ఉన్న దొంగలు ఏం చేస్తారంటే ఆ దేవాల్ అనే ఓడరేవు దగ్గర, దేవాల్ అనేటువంటి నౌక దగ్గర రాగానే ఈ సింధు రాజ్యంలో ఉన్నటువంటి కొంత దొంగలు ఏం చేస్తారంటే దాన్ని దోచుకోవడం జరిగింది. దాన్ని మొత్తం ధన సంపదను అంతా దోచుకొని పారిపోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేశారంటే ఖలీఫా ఇంకా నాకు ఏ రాజు పంపించలేదురా అని వాళ్ళకి సెక్రటరీ ఉంటాడు. సార్ ప్రతి సంవత్సరం శ్రీలంక దేశం నుంచి కప్పము మనకు పన్ను రూపంలో అనేక ధాన్యాలు వచ్చేటివి, ఈసారి ఏమో శ్రీలంక దేశం నుంచి రాలేదు అని తెలిసింది. వెంటనే ఏం చేశారంటే ఈ ఖలీఫా, టర్కీ దేశంలో ఉన్న ఖలీఫా, సార్ ఆ ఖలీఫాని కూడా గుర్తుపెట్టుకోండి, కొన్ని వందల సార్లు అడిగాడు. సార్ ఎప్పుడు? వాలిద్ 1. ఏం సార్ ఖలీఫా? నాకు తెలిసి అబూబకర్ కదంటే, మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత మొదటి ఖలీఫా అంటే మీరు అబూబకర్ గుర్తుపెట్టాలా? ఖురాన్ ఈయన పాలన కాలంలో రచించారు. నేను చెప్తున్నది క్రీస్తు శకం 711వ సంవత్సరంలో ఖలీఫా ఎవరు? వాలిద్ 1. సార్ బాగా బ్రెయిన్ చూసి ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. ఆ ఖలీఫా పేరు ఏంటంటే వాలిద్ 1 అనేది. ఈ వాలిద్ 1 అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఒక గవర్నర్ ఉన్నాడు, ఈయన పర్సనల్ సెక్రటరీ అంటాడు. ఆయన పేరు ఏం పేరంటే ఆల్ హజాజ్. ఈయన పర్సనల్ సెక్రటరీ సార్. ఖలీఫాకు పర్సనల్ సెక్రటరీ అంటాడు. ఈయన ఇరాక్ దేశంలో, సార్ ఇరాన్ కాదు, ఇరాక్ దేశంలో గవర్నర్. అవసరంలో జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఒరే ఆల్ హజాజు, ప్రతి సంవత్సరం శ్రీలంక దేశం నుంచి నాకు కానుకలు వచ్చేట్టుగా, ఎందుకురా ఈసారి రాలేదు? ఒకసారి దాన్ని ఏదో కనుక్కోరా, నేను బిజీగా ఉన్నా, నువ్వే చూడరా అని చెప్తాడు. వెంటనే ఆల్ హజాజ్ ఏం చేస్తానంటే కొంతమంది వ్యక్తులను పంపించి శ్రీలంక దేశానికి వర్తమానం పంపిస్తారు. ఏమయ్యా రాజు, ప్రతి సంవత్సరం మీరు కప్పం కట్టేవాళ్ళు, ఈసారి ఎందుకు ఖలీఫాకు మీరు ధాన్యాలు పంపించలేదు అంటే, అయ్యా నేనెందుకు పంపించలేదురా? ప్రతి సంవత్సరం కట్టేదానికంటే ఈసారి ఇంకా ఎక్కువే పంపించినాను, పంపించి కూడా దాదాపుగా ఒక 6 నెలల కంటే పైనే సమయమైంది అని చెప్పడం జరిగింది. దీంతో ఆల్ హజాజ్ ఏం చేస్తాడంటే మళ్ళీ ఖలీఫాకు వర్తమానం పంపుతాడు. అయ్యా శ్రీలంక చెందినటువంటి ముస్లిం రాజు మనకు కానుకలు పంపించాడంట, కానీ ఏం జరిగిందో తెలీదు, మొత్తానికే కానుకలు రాలేదు. ఒరే ఏం జరిగిందో మొత్తం దాన్ని ఎంక్వైరీ చేయడం పంపించి అని చెప్తాడు ఆల్ హజాజ్కు. వెంటనే ఆల్ హజాజ్ ఏం చేస్తాడంటే వెంటనే ఆ ప్రాంతంలోకి, అనగా వర్తమానం పంపించి అసలు ఏం జరిగిందో కనుక్కోవడానికి కొంతమందిని పంపిస్తే వాళ్ళకి తేలింది ఏంటంటే, అయ్యా సింధు రాజ్యం అనేది ఒకటి ఉంది, సింధు రాజ్యంలో దేవాల్ అనే ఓడరేవు పట్టణం ఉంది, ఆ ఓడరేవు పట్టణం దగ్గర సింధు రాజ్యంలో ఎవరో కొంతమంది సముద్ర దొంగలు ఏం చేసినట్టే దాన్ని దోచుకున్నారయ్యా అని చెప్పడం చని మళ్ళీ ఎరికొచ్చి ఆల్ హజాజ్ చెప్పడం జరిగింది. ఒరే ఎందుకురా ఈ విధంగా సింధు రాజ్యంలో సముద్ర దొంగలు ఉన్నారు? వెంటనే ఆల్ హజాజ్ ఏం చేస్తాడంటే దాహిర్కు వర్తమానం పంపుతాడు. అయ్యా దాహిర్ రాజు గారు, మీ రాజ్యంలో సముద్ర దొంగలు ఉన్నారు, మా ఖలీఫాకు చెందాల్సినటువంటి ధనాన్నంతా మీ సముద్ర దొంగలు దోచుకున్నారు, ఒక్కసారి దయచేసి మా ఖలీఫా ఆజ్ఞ మేరకు మీరు ఏం చేస్తారంటే ఈ సముద్ర దొంగలు కనిపెట్టి మా ధనాన్ని మాకు ఇప్పించండి అని ఆయన వర్తమానం పంపితే, ఒరే మీ ఖలీఫా ఎవడురా, వాడెవడో సముద్ర దొంగలు దోచుకుంటే నేనేం చేస్తుండ్రా, ఆ దొంగలు నేనేట్లా పట్టుకుందును కాబట్టి అని సింపుల్గా వదిలేస్తాడు. దీంతో ఆల్ హజాజ్ కోపం వస్తుంది. కోపం వస్తే వెంటనే ఏం చేస్తాడంటే వర్తమానం ఖలీఫాకు పంపిస్తాడు. అయ్యా దాగి అనేటువంటి రాజు వినేటట్టు లేదు, మనకు చెందాల్సినటువంటి ధనాలన్నీ ఆయన ఆ సముద్ర దొంగలు దోచుకున్నారు, కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళను కనిపెట్టాలంటే ఖచ్చితంగా దాగి రాజ్యం మీదకి దండయాత్ర సాగించాలి. సరేనా, అదేదో చూడు నువ్వే అని చెప్తే
వెంటనే క్రీస్తు శకం 711వ సంవత్సరంలో సార్ బాగా బ్రెయిన్ లో ఫీడ్ చేయండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. 711వ సంవత్సరంలో ఏం చేశాడంటే ఒబయదుల్లా బదాయిన్ అనే ఇద్దరు సేనానులను పెట్టి దాహిర్ రాజ్యం, సింధు రాజ్యం మీదకి అనగా దాహిర్ మీదకి యుద్ధాన్ని పంపిస్తాడు 711లో ఆల్ హజార్. పోతే ఈ దాహిర్ అనేటువంటి రాజు వీళ్ళిద్దరిని చంపేస్తాడు, వీళ్ళిద్దరిని రాజ్యంలో ఓడిస్తాడు. దీంతో దాహిర్ రాజు ఏం చేస్తాడు, గెలుస్తాడని మనకు తెలిసింది. వెంటనే ఆల్ హజాజ్ ఏం చేస్తాడంటే, ఒరే నేను పంపించినటువంటి ఉబైదుల్లా బదాయిన్నే చంపేస్తావా నువ్వు? అసలు దోచుకున్నది మీ రాజ్యానికి సంబంధించిన సంబంధిత దొంగలు కాబట్టి నా సార్ ఖలీఫాకి ఏం చెప్తాంటే, అయ్యా నాకు ఒక మేనల్లుడు ఉన్నాడు, వాడు జస్ట్ 17 సంవత్సరాలు నూనూబి మీసాలు కలిగి ఉన్న వ్యక్తి, వాడు అద్భుతమైన పోరాట పటిమ కలిగిన వ్యక్తి, వాడిని పంపిస్తాను సార్. వాడిని పంపించడానంటే ఖచ్చితంగా దాహిర్ను ఓడిస్తాడంటే నువ్వు ఏదో చేయరా, నాకు సముద్రం దొంగలను నుంచి ఉన్నటువంటి ధనాన్ని తీసుకొని రావాలా అని చెప్తే ఆల్ హజాజ్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు 711 అడుగుతాడా అడగడా తెలియదు కానీ 712వ సంవత్సరంలో భారతదేశంలో ఖచ్చితంగా సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మహమ్మద్ బిన్ కాసిం కొన్ని వందల సార్లు అడిగితాడు సార్. ఇరాక్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి ఆల్ హజాజ్ యొక్క మేనల్లుడైన 17 సంవత్సరాల వయసు కలిగి ఉన్న మహమ్మద్ బిన్ కాసిం ఏం చేస్తాడంటే, ఒరే భారతదేశం మీదకి వెళ్ళరా, సింధు రాజ్యం మీదకి వెళ్ళు, సింధు రాజ్యంలో దాహిర్ అనే రాజు ఉన్నాడు, ఆ సింధు రాజును ఓడించరని చెప్తాడు. సరే మామ అని చెప్పి ఈ మహమ్మద్ కాసిం 712వ సంవత్సరంలో సింధు రాజ్యం మీదకి దండయాత్ర సాగిస్తాడు. ఆ దండయాత్రలో దాహిర్ అనేటువంటి రాజు చనిపోతాడు సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నా, దాహిర్ అనేటువంటి రాజు చనిపోతాడు. ఆ దాహిర్కు ఈ మహమ్మద్ బిన్ కాసింకు మధ్య జరిగిన యుద్ధాన్ని ఏమంటామంటే బ్రాహ్మణాబాద్ యుద్ధము. కొన్ని వందల సార్లు అడిగింటాడు. దీనికే ఇంకో పేరు ఏం పేరంటే అలోర్ యుద్ధము, దీనికే ఏం పేరంటే రేవార్ యుద్ధము. కొన్ని వందల సార్లు అడిగింటాడు. బాగా ప్రాక్టీస్ చేయండి సార్. మీకు అందరికీ తెలిసిందే, బ్రాహ్మణాబాద్ అన్నా ఒకటి, అలోర్ అన్నా ఒకటే, రేవార్ అన్నా ఒకటే సార్. ఎందుకు సార్ ఈ 3 పేర్లు అంటే, అసలు దాహిర్ యొక్క రాజధాని ఏంటి బ్రాహ్మణాబాద్, అలోర్, రేవార్. ఈ అలోర్ ప్రాంతంలో ఆ నగరం దగ్గర, ఆ ముఖ్య పట్టణం దగ్గర యుద్ధం జరిగింది. ఎవరికి? మహమ్మద్ బిన్ కాసింకు దాహిర్ ఓడిపోవడం జరిగింది సార్. యుద్ధ భూములో దాహిర్ ఓడిపోతానే వీళ్ళ భార్య అయినటువంటి సార్ రాణీభాయ్ కూడా కొద్ది సమయం పాటు, కొద్ది రోజుల పాటు ఈ మహమ్మద్ బిన్ కాసింతో పోరాటం జరుగుతుంది. చివరికి చేసేదేం లేక ఓటమి పాలవుతాను ఖచ్చితంగా నేను కూడా అని తెలుసుకొని వెంటనే రాణీభాయ్ ఏం చేసిందంటే జవహార్ చేసుకుంది సార్. జవహార్ అంటే ఏంది? వెరీ 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 ఇంపార్టెంట్, బాగా బ్రెయిన్లో ఫిట్ చేయండి. జవహార్ సార్ రాజపుత్ర స్త్రీలు సార్. ఎందుకంటే మన భారతదేశాన్ని అప్పుడంతా రాజపుత్ర స్త్రీలే పరిపాలిస్తున్నారు సార్. రాజపుత్ర స్త్రీలు తన ధనం పోయినా బాధపడరు కానీ మానానికి, ప్రాణానికి అసలు అద్భుతమైన విలువిచ్చేటువంటి స్త్రీలు. ఎప్పుడైతే ఈ దాహిర్ అనేటువంటి రాజు ఒకవేళ నన్ను ఓడిస్తే, అంటే ఆల్రెడీ దాహిర్ చనిపోయాడు, మహమ్మద్ బిన్ కాసిం అనేవాడు ఒకవేళ నన్ను కానీ ఓడిస్తే ఖచ్చితంగా వీడు ఏం చేస్తాడంటే నన్ను తీసుకెళ్తాడు అనే ఉద్దేశంతో ఈ రాణిబాయి ఏం చేసిందంటే జౌహార్ చేసుకుంది సార్. జౌహార్ అంటే ఏంటంటే రాజపుత్ర స్త్రీలు అగ్నికి ఆహుతి కావడమే జౌహార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకు సార్ అగ్నికి ఆహుతి అవుతారంటే, ఎక్కువ భాగం ముస్లిం దాడులు జరిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఖలీఫాకో, రాజుకో ఈ మహిళలందరినీ ఏం చేస్తారంటే ఈ రాజు యొక్క భార్యలను ఏం చేస్తారంటే కానుకగా పంపిస్తారు. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళ చేతికి దొరకకూడదనే ఉద్దేశంతో ఈ రాణిబాయి ఏం చేస్తారంటే జౌహార్ చేసుకుంది సార్. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, జౌహార్ చేసుకున్న మహిళ ఎవరంటే దాహిర్ భార్య రాణిబాయి. మరి ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి పేరు ఏం పేరంటే సూరజ్ దేవి, ఇంకొక అమ్మాయి పేరు సార్ మళ్ళీ చెప్తున్నా పరిమళ దేవి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఈ సూరజ్ దేవి, ఈ పరిమళ దేవి ఇద్దరిని ఏం చేశారంటే ఈ మహమ్మద్ బిన్ కాసిం పట్టుకుని ఇద్దరిని ఖలీఫాకు కానుకలుగా పంపించడం జరిగింది. చూడండి సార్, ఖలీఫాకి ఎప్పుడైనా కానుకలు పంపిస్తామన్నారు కదా, వీళ్ళిద్దరిని కానుకలుగా పంపించడం జరిగింది. ఆ తరువాత ఇంకొకడున్నాడు, వాని పేరు కొడుకు, ఈ దాహిర్ కొడుకు జయసింహుడిని ఏం చేస్తాడంటే వీళ్ళని చరిత్రకారులు ఏమంటారంటే పూగి అంటారు. వీన్ని ఏం చేస్తారంటే ఇస్లాం మతంలోకి మారుస్తాడు సార్. భారతదేశ చరిత్రలో
మళ్ళీ చెప్తున్నా, క్రీస్తు శకం 712వ సంవత్సరంలో భారతదేశం మీదుగా దండయాత్ర సాగించిన మహమ్మద్ బిన్ కాసిం మొదటిసారిగా భారతదేశంలో ఒక వ్యక్తిని ఇస్లాం మతంలోకి మార్చాడు. సార్, అప్పటి వరకు ఉన్న హిందూ మతం, అప్పటి వరకు ఉన్న హిందూ రాజ్యాల్లో అసలు ముస్లిం మతమే లేదు. కానీ మొదటిసారిగా ఈ దాహిర్ యొక్క రాణిబాయి యొక్క కుమారుడైనటువంటి జయసింహుడు, మళ్ళీ చెప్తున్నా జయసింహుడు, జయపాలుడు కాదు, జయచంద్రుడు కాదు, వాళ్ళిద్దరి గురించి మాట్లాడతా. దాహిర్ హా గుర్తుపెట్టుకోండి, జయసింహుడు గుర్తుపెట్టుకోండి. ఈ జయసింహుడు సార్ వీరికి ఇంకో పేరు పూగి అంటారు. వీరిని ఏం చేశారంటే మొదటిసారిగా ఇస్లాం మతంలోకి మార్చడం జరిగింది. సార్, భారతదేశంలో మొదటిసారిగా జౌహార్ చేసుకున్న శ్రీ రాణిబాయి. సార్, భారతదేశంలో ముస్లిం దండయాత్ర వల్ల జౌహార్ చేసుకున్న మొట్టమొదటి శ్రీ రాణిబాయి. సార్, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇస్లాం మతం స్వీకరించిన హిందూ వ్యక్తి జయసింహుడు, వీనికే పూగి అంటారు. సార్, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ మహమ్మద్ బిన్ కాసిం అనేవాడు సింధు ప్రాంతంలో అనగా సింధు రాజ్యంలో మొదటిసారిగా జిజియా పన్నును వేశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, జిజియా పన్నును వేశాడు. ఇవన్నీ కూడా కొన్ని వందల సార్లు అడిగాడు. భారతదేశంలో మొదటిసారిగా జిజియా పన్ను ఎక్కడ విధించాడు? సింధు రాజ్యంలో. సార్, ఎవరు విధించారు? మహమ్మద్ బిన్ కాసిం విధించాడు. సార్, భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ఇస్లాం మతం స్వీకరించిన వ్యక్తి జయసింహుడు లేదా పూగి. ఎవరి కుమారుడు? దాహిర్ కుమారుడు. భారతదేశంలో అలోర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 712. సార్, ఎందుకు సార్ అలోర్ యుద్ధానికి అంత ఇంపార్టెంట్? భారతదేశంలో ఇస్లాం ఆగమన జరిగింది, భారతదేశం మీదకి ఇస్లాం దండయాత్ర జరిగింది. సార్, భారతదేశం మీదకి అరబ్బులు దండయాత్ర సాగించారు. 1కి 2 సార్లు జాగ్రత్తగా చదవండి. మళ్ళీ చెప్తున్నా సార్. అయింది, తర్వాత ఇవన్నీ జరిగిపోయింది 712లో. వెంటనే ఏం చేశారంటే 713లో అదే అదే సింధు రాజ్యం పక్కనే ఉన్నటువంటి ముల్తాన్ను ముట్టడించారు. సార్, ముల్తాన్ ఆక్రమించాడు. ఈ మహమ్మద్ బిన్ కాసిము తన సేనలు నిరుత్సాహపడతాంటే, ఒరే అందరినీ కలగలిపి, ఒరే మనం ఈ నగరంలోకి దండయాత్రకు పోతున్నాం రా, ముల్తాన్ నగరంలో ఎంత ధనమని దొరికిందా, దొరికిన దాంట్లో మనం ఏం చేద్దామంటే 1/5వ వంతు ఏం చేద్దామంటే రాజుకు పంపిస్తాం. సార్, రాజు భాగము వెరీ 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 ఇంపార్టెంట్. గత వీడియోలో మాట్లాడుకున్నాం, ఒకసారి చెక్ చేసుకోండి. రాజు భాగము ఎంత? 1/5వ వంతు లేదా 20%. సార్, రాజు భాగం 20% లేదా 1/5వ వంతు కామ్స్ అంటాము. ఒరే ఇక మిగిలింది చూడండి 4/5వ భాగము, అది మీ భాగము. మీది అంటే సైనికులది. అంటే మీకు 5 బంగారు గొలుసులు లభిస్తే 4 మీవి, 1 ఖలీఫావు. ఈ భాగాన్ని గనీమా అంటారు. సార్, గనీమా ఎందుకు సార్ ముల్తాన్ నగర్ గురించి మాట్లాడతామంటే, మహమ్మద్ బిన్ కాసిం అనేవాడు ఈ ముల్తాన్ నగరంలో ఎంత ధనవనం లభించలేదా, ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ దోచుకోండి, ఎంతన్నా అద్భుతంగా దోచుకోండి. దోచుకున్న సొమ్ములో 1/5వ వంతు పంపిద్దాం, 4/5వ వంతు మీరు తీసుకుంటారు అనగానే ముల్తాన్ నగరంలో అసలు ఒక దండులాగా కదిలి ముల్తాన్ నగరాన్ని దోచుకున్నారంట. ఈ ముల్తాన్ నగరాన్ని దోచుకున్న వెంటనే ఆ నగరంలో వీళ్లకు దేశంలో ఎక్కడా లభించని బంగారం లభించిందంట. వెంటనే మహమ్మద్ బిన్ కాసిం అనే వాడు ఏం చెప్పంటే ఈ ముల్తాన్కు పేరు పెట్టాడు. దీనిని బంగారు నగరం, కనకపు నగరం. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా. సార్, అందరూ కూడా బట్టి పట్టుకొని పోతున్నారు, వద్దు. 711వ సంవత్సరంలో ఆల్ హజాజ్ ఇద్దరిని సైనికులు పంపిస్తే దాయిరు కొట్టి ఓడిస్తాడు, చంపేస్తాడు. 712లో మహమ్మద్ బిన్ కాసిం అనేవాడిని పంపిస్తాడు మేనల్లుని. వాడు అలోర్ యుద్ధము లేదా బ్రాహ్మణాబాద్ యుద్ధము లేదా రేవార్ యుద్ధంలో దాయిరును ఓడిస్తాడు. అదే మహమ్మద్ బిన్ కాసిము 713లో ముల్తాన్ నగరంలోకి పోయి ముల్తాన్ నగరం దోచుకుంటాడు. ఆ ముల్తాన్ నగరంలో ప్రపంచంలో ఎక్కడా లభించినటువంటి బంగారం వాళ్ళకి లభించింది. అందుకే ముల్తాన్ నగరం ఏమంటారంటే కనకపు నగరము, బంగారు నగరము, గోల్డెన్ సిటీ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మరి ఈ విధంగా ఉన్నటువంటి మహమ్మద్ బిన్ కాసిము మరి భారతదేశాన్ని ఏమన్నా ఇక్కడే ఉండి భారతదేశాన్ని సామ్రాజ్యాన్ని స్థాపించాడంటే స్థాపించలేదు. వీడు ఏం చేశాడంటే 713 తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇంత ఘన విజయాలు సాధించినటువంటి మహమ్మద్ బిన్ కాసిము ఖలీఫాలకు ఒక డౌట్ వచ్చింది. ఒరే, భారతదేశంలో రాజపుత్ర వర్గానికి సంబంధించిన రాజునే ఓడించిన వీడు రేపు ఖలీఫా పదవికి ఎదురుపెట్టే అవకాశం ఉంది. ఎందుకనగా ఇంత పెద్ద విశాల భారతదేశంలో అసలు తెగువకు ధైర్యానికి పేరు మోసినటువంటి రాజపుత్రులనే ఓడించాడంటే రేపు మమ్మల్ని కూడా బెదిరించే అవకాశం ఉందని చెప్పి అనే ఉద్దేశంతో
716వ సంవత్సరంలో సార్ తర్వాత ఖలీఫా మారతాడు వాలిద్ వన్. కొన్ని వందల సార్లు ఎగ్జామ్లో మళ్ళీ చెప్తున్నా సార్, భారతదేశం మీదికి దండయాత్ర సాగించినప్పుడు క్రీస్తు శకం 711 కానీ 712 కానీ 713లో కానీ టర్కీలో ఖలీఫా పదవిని ఎవరు స్వీకరించారు సార్? వాలిద్ వన్. అయితే వాలిద్ వన్ తర్వాత క్రీస్తు శకం 716వ సంవత్సరంలో మళ్ళీ చెప్తున్నా సార్, ఎందుకంటే ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతాడు. హసీం అనే వ్యక్తి ఖలీఫాని స్వీకరించడం జరిగింది. మిమ్మల్ని ఏం అడగడు, గుర్తుపెట్టుకోండి. హసీం అనేవాడు ఖలీఫాలోకి వచ్చినాడు. ఈ హసీం అనే వ్యక్తి ఏం చేశాడంటే ఈ మన మహమ్మద్ బిన్ కాసిం ఏం చేస్తాడంటే విషం ఇచ్చి చంపినాడని చరిత్రకారులు నమ్మకం. ఎందుకంటే రేపు మమ్మల్ని కూడా ఎదిరించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ మహమ్మద్ బిన్ కాసిం అనేవాడిని 716వ సంవత్సరంలో విషం ఇచ్చి చంపేశాడు. హసీం యొక్క ఖలీఫా పాలనా కాలంలో గుర్తుపెట్టుకోండి. మరి ఈ మహమ్మద్ బిన్ కాసిం 712వ సంవత్సరంలో భారతదేశాన్ని దండయాత్ర సాగించి తాగిర్ను ఓడించి ఏమైనా భారతదేశంలో ఏమైనా అరబ్ సామ్రాజ్యాన్ని స్థాపించాడా? ఏమైనా ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించాడంటే అసలు స్థాపించలేదు. వాని ఉద్దేశం ఎంతసేపు ఉన్నా తాహిర్ రాజ్యంలో ఉన్న సముద్రపు దొంగలు గుర్తించడమే, ఆ కానుకలు తీసుకెళ్లడమే అని భారతదేశం మీద దండయాత్ర సాగించాడు. అంతేగాని భారతదేశంలో నేను ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాలని భారతదేశం మీదకి దండయాత్ర సాగించలేదు. అందుకే లేన్ పూల్ సార్, వెరీ ఇంపార్టెంట్. లేన్ పూల్డ్ గుర్తుపెట్టుకోండి. కానిస్టేబుల్లో కూడా అడగడం జరిగింది లేన్ పూల్ అనేటువంటి చరిత్రకారుడు ఏమన్నాడంటే, వెరీ ఇంపార్టెంట్ సార్. లేన్ పూల్ అనే చరిత్రకారుడు అప్పుడు కాదు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 100 సంవత్సరాల కిందట లేన్ పూల్ అనే చరిత్రకారుడు ఏం మాట్లాడంటే ఫలితం అరబ్బుల దండయాత్ర. ఈ కొటేషన్ గుర్తుపెట్టుకోండి సార్. అరబ్బుల దండయాత్ర ఫలితం ఇవ్వని ఘన విజయం. ఇక్కడ చూడండి సార్, ఫలం ఎంత అద్భుతంగా వాడాడో. అరబ్బుల దండయాత్ర అంట భారతదేశం మీద సాగించినటువంటి 712వ సంవత్సరంలో భారతదేశం మీద సాగించినటువంటి అరబ్బుల దండయాత్ర అంట ఫలితం ఇవ్వని ఘన విజయం. సార్, ఫలితం ఇవ్వని ఎందుకు? ఫలితం లభించింది కదా, తాహిర్ రాజును ఓడించాడు కదా, అద్భుతమైన బంగారంతో దోచుకొని వెళ్ళిపోయాడు కదా. అంటే సామ్రాజ్యాన్ని స్థాపించలేం కదా, సామ్రాజ్యాన్ని స్థాపించలేదు కదా, ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించలేదు కదా. ఎక్కడైతే ఇస్లాం సామ్రాజ్యం స్థాపించింటే అది ఫలితం ఇచ్చినట్టు. వాడు ఎంతసేపు మహమ్మద్ బిన్ కాసిం అనేవాడు సముద్రపు దొంగలను కనుక్కోవాలా, దాగిర్ను ఓడించాలా, ధనాన్ని దోచుకొని పోవాలా. అంతేగాని నేను భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించాలనే మాట లేదు. కాబట్టి లేర్పూల్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఏమంటాడంటే, అరబ్బుల యొక్క దండయాత్ర భారతదేశంలో ఫలితం ఇవ్వని ఘన విజయం లాంటిది. కొన్ని వందల సార్లు ఎగ్జామ్ హాల్లో అడిగాడు. ఎందుకంటే ఇంత దేశాన్ని అరబ్బులు ఓడించినప్పటికీ అరబ్ సామ్రాజ్యాన్ని స్థాపించలేదు సార్. ఎప్పుడు అరబ్బులు మళ్ళీ ఎప్పుడు తెలుసా భారతదేశాన్ని సామ్రాజ్యాన్ని స్థాపించింది? కేవలము మన దేశం మీదకి మొదటిసారిగా ముస్లింలు తెగల్లో అరబ్బులు వస్తే, కానీ సయ్యద్ వంశం అనే ఢిల్లీ సుల్తాన్లో ఒక వంశం ఉంది సార్. సయ్యద్ వంశము సార్ ఢిల్లీ సుల్తాన్లు 1206 నుంచి 1526 వరకు ఢిల్లీ సుల్తాన్ పరిపాలిస్తే అందులో 4వ రాజవంశం సయ్యద్ వంశము సార్. 4వ రాజవంశం సయ్యద్ వంశము. వీళ్ళు 1414 నుంచి 1451 వరకు పరిపాలించారు. నేను మళ్ళీ ఢిల్లీ సుల్తాన్ వచ్చినప్పుడు క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. ఈ సయ్యదులు ఎవరంటే అరబ్బులు సార్. ఇప్పుడు 712లో భారతదేశం మీదకి దండయాత్ర సాగించినటువంటి మహమ్మద్ బిన్ కాసిం అరబ్బులు నరుగుదో ఆ అరబ్ జాతికి చెందిన వాళ్ళే సార్. 712లో మన దేశం మీద దండయాత్ర సాగిస్తే 1414 దాదాపుగా మళ్ళీ 700 సంవత్సరాలు పట్టింది వీళ్ళు రాజ్యాన్ని స్థాపించడానికి. అవును సార్, ఢిల్లీ సుల్తాన్లు 1206 కదా. అంటే మరి ఢిల్లీ సుల్తాన్లు వాళ్ళ అరబ్బులు కాదు, మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు తురుష్క జాతికి చెందిన వాళ్ళు. తురుష్కులు అంటే మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరి. తర్వాత ఢిల్లీ సుల్తాన్లు 5 రాజవంశాల్లో మిగిలిన రాజవంశాలు 3 ఉన్నాయి. ఒకటి వచ్చి బానిస వంశం అని, దీన్నే మమ్లూక్ వంశం అంటారు. రెండవది ఖిల్జీ వంశం అని, మూడోది తుగ్లక్ వంశం అని సార్, 4వది సయ్యద్ వంశం అని, లాస్ట్ది లోడీలు. వీళ్ళు ఆఫ్ఘన్లు. ఢిల్లీ సుల్తాన్ వచ్చినప్పుడు మాట్లాడతా. మీరు బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సింది ఏంటంటే, రేపు స్టేట్మెంట్ రూపంలో అడుగుతారు. భారతదేశ సామ్రాజ్యాన్ని భారతదేశంలో మొదటిసారిగా అరబ్బులు స్థాపించారు. అసలు అరబ్బులు సామ్రాజ్య స్థాపన ఎక్కడ ఉంది సార్? అరబ్బులు స్థాపించింది ఎప్పుడు? 1414లో. భారతదేశ సామ్రాజ్యాన్ని స్థాపించింది అరబ్బులు కాదు, తురుష్కులు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇస్లాం సామ్రాజ్యం సార్. భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్య స్థాపకులు ఎవరంటే తురుష్కులు.
తురుస్కులే భారతదేశాన్ని సామ్రాజ్యాన్ని స్థాపించారు కానీ అరబ్బులు కాదు. అరబ్బులు దేశంలో సామ్రాజ్యాన్ని స్థాపించడానికి 700 సంవత్సరాలు వేచి చూశారు. వాళ్ళు సయ్యదుల రూపంలో ఢిల్లీని ఆక్రమించి ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. అంతేగాని 712లో వచ్చిన అరబ్బులు సామ్రాజ్య స్థాపకులు కారు. అందుకే లేన్పుల్ అనే చరిత్రకారుడు అరబ్బుల దండయాత్ర భారతదేశం మీదకి ఫలితం ఇవ్వని ఘన విజయంగా పేర్కొనడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలోకి వచ్చినటువంటి అరబ్బుల వల్ల వాళ్ళేమో ఓడించి వెళ్ళిపోయినప్పటికీ అరబ్ జాతికి సంబంధించిన అరబ్ దేశాలకు సంబంధించినటువంటి సార్ వెరీ ఇంపార్టెంట్ తుపాకీ మందు కానీ సార్ తేయాకు కానీ సార్ కాగితం కానీ సార్ తుపాకీ మందు సార్ తుపాకులు వాడేటువంటి మందు సార్ ఆ కాలంలో తుపాకులు లేవు కదా ఎంతసేపు ఆ తరువాత కాలంలో ఎంటర్ అయినాయి. ఈ తుపాకులకు సంబంధించిన మందు కానీ సార్ తేయాకు కానీ అంటే టీ దానితో పాటుగా కాగితాలు కానీ ఇవన్నీ కూడా అరబ్ దేశం నుంచినే అరబ్ కంట్రీస్ నుంచినే మన ఇండియాలోకి దిగుమతి కావడం జరిగింది. ఆ తర్వాత కాలంలో మన గ్రంథాలు వాళ్ళ గ్రంథాలు మనము అవి మళ్ళీ మాట్లాడదాం. సార్ ఈరోజు చెప్పిన వీడియోలో కొన్ని వందల సార్లు అడిగారు, మళ్ళీ చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సార్ దాహిర్ అనేటువంటి రాజు బ్రాహ్మణాబాద్ను ఆధారంగా చేసుకుని చాచా వంశానికి చెందిన వ్యక్తి సింధు రాజ్యాన్ని పరిపాలిస్తుంటే వాళ్ళ భార్య రాణిబాయి ఇద్దరు కుమార్తెలు సూరజ్దేవి పరిమళదేవి కుమారుడైనటువంటి జయసింహుడు పరిపాలిస్తున్న క్రమంలో శ్రీలంక నుంచి కప్పం కానుకలు ఖలీఫాకు పోతాంటే వాలిద్ వన్ సార్ వాలిద్ వన్ అనేవానికి పోతాంటే సార్ మొదటి ఖలీఫా వచ్చి అబూబకర్. ఈ వాలిద్ వన్ అనేవానికి పోతాంటే ఆ దాహిర్ అనేటువంటి రాజుకు సంబంధించిన సింధు రాజ్యంలో దేబాల్ అనే ఓడరేవు ఉంది. ఆ ఓడరేవు దగ్గర సముద్రపు దొంగలు కొట్టేస్తే ఈ సముద్రపు దొంగలు కొట్టేసిన విషయం ఆల్ హజాజ్కి తెలిసింది. ఈయన ఇరాక్ గవర్నరు మళ్ళీ ఖలీఫాకి చెప్తే ఖలీఫా దాన్ని ఏదో కనుక్కోమన్నాడు. వెంటనే ఏం చేశాడంటే క్రీస్తకం 711వ సంవత్సరంలో ఏం చేశాడంటే ఒబైదుల్లా పదైన్ అని ఇద్దరు వ్యక్తులను పంపిస్తే ఈ దాహిర్ అనే రాజు ఓడిస్తాడు. వెంటనే తన మేనల్లుడు మహమ్మద్ బిన్ కాసిం రాజ్యం మీదకి దండయాత్ర సాగిస్తే 712వ సంవత్సరంలో బ్రాహ్మణాబాద్ యుద్ధము లేదా అలోర్ యుద్ధము లేదా రేవారి యుద్ధంలో ఏం చేశారంటే వాడిని అంటే దాహిర్ అనే రాజుల పాపం ఓడించడం జరిగింది. దీంతో అరబ్బులకు మొట్టమొదటిసారిగా ఘన విజయం లభించింది. అంతేకాకుండా 713వ సంవత్సరంలో కనకపు నగరం అనగా ముల్తాన్ మీద దాడి జరిగి అద్భుతమైన బంగారు లభించాయి. అందులో 1/5 ఖలీఫాకు కప్పంగా పంపించారు. సార్ దాన్ని ఖాన్స్ అంటారు. మనమే పుచ్చుకుంటే సైనికులే తీసుకుంటే 4/5 దీన్ని ఏమంటారంటే గనిమా అంటారు. ఈ విధంగా జరుగుతున్న క్రమంలో మహమ్మద్ బిన్ ఖాన్ చనిపోతాడు. అయినప్పటికీ భారతదేశంలో అరబ్బుల యొక్క సామ్రాజ్య స్థాపన అనేది జరగల. అరబ్బుల యొక్క సామ్రాజ్య స్థాపన దేశంలో 1414లో జరిగింది. 1451 కేవలం మన దేశాన్ని జస్ట్ ఒక 35 సంవత్సరాల పాటు మాత్రమే పరిపాలించడం జరిగింది. సార్ మిగిలిన వాళ్ళు ఎవరంటే వాళ్ళు తురుష్కులు, ముస్లింలే కానీ అరబ్బులు కాదు. సార్ వీళ్ళు తురుష్కు జాతికి చెందిన వాళ్ళు, వీళ్ళు అరబ్ జాతికి చెందిన వాళ్ళు. ముస్లింల్లో చాలా జాతులు ఉన్నాయి సార్, అందులో వీళ్ళు అరబ్బులు అయితే తర్వాత తురుష్కులు. ఈ విధంగా లేన్పుల్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఏమంటాడంటే ఫలితమివ్వని ఘన విజయంగా భారతదేశం దండయాత్రను పేర్కొంటాడు. ఆ దండయాత్ర ఫలితము భారతదేశంలో ఇస్లాం ఆగమన జరిగింది. సార్ మొట్టమొదటిసారిగా జౌహార్ చేసుకుంది రాణిబాయి అని మాట్లాడుకున్నాం. దేశంలో మొట్టమొదటిసారిగా జిజియా పన్నును విధించడం జరిగింది. సార్ ఈ జిజియా పన్ను ఏమంటే అందరి మీద విధించలేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణుల మీద పిల్లల మీద జిజియా పన్ను విధించాల, మిగిలిన అన్ని వర్గాల మీద జిజియా పన్ను విధించడం జరిగింది. సార్ మొట్టమొదటిసారిగా ఇస్లాం మతాన్ని స్వీకరించిన వ్యక్తిగా జయసింహుడు లేదా పూగి నిలిచిపోయాడు. ఇటువంటివన్నీ కూడా ఎగ్జామ్ హాల్లో కొన్ని వందల సార్లు అడిగినవే. సార్ సబ్జెక్ట్ రావాలంటే బట్టి పట్టద్దండి, పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఈ పాత్రలు కూడా చాలా ఇంపార్టెంట్. 1-2 సార్లు చదివితే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.